దేవుడా, నాకెప్పుడు డైవర్స్ ఇప్పిస్తావు స్వామి? దాంతో నా వల్ల కావట్లేదు. స్వామి, నా దీపం మారేలోపు నా జీవితంలో వెలుగునివ్వు స్వామి. నాకు ఇప్పుడైనా పెళ్లి చేయి స్వామి. ఒరే వెదవల్లారా, మీ కోరికలు నెరవేరాలంటే మీకు బోలెడు ఆశీర్వాదాలు కావాలి. మన ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి, అవే మనకు కోటి ఆశీర్వాదాలు. ఫ్రెండ్స్, మా కోరికలు నెరవేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే వీడియోని లైక్, కమెంట్, షేర్ చెయ్యండి. నాకు డైవర్స్ కూడా వచ్చేస్తది. ఆ ఒరే, చెప్పడం మర్చిపోయాను, ఆ గంట కూడా కొట్టండి. ఏంటో ఈ ముదనష్టపు మతిమరుపు. ఒరే ఎర్రసీను, ఇదెక్కడి న్యాయము ముండా? ముందే పెంపకాలన్నీ అయిపోయాయి, మళ్ళీ భూమి అడుగుతావేంట్రా నువ్వు? ఒరే కుంటోడా, బాబు గారు, మా అన్నొచ్చాడ్రా, భూమి కావాలంట. మరి అదే మరి ఆయన అడిగితే ఇచ్చేస్తాం కదా మరి మనం. రే ముండా, నాకు బీపీ తెప్పించకు నువ్వు. అయ్యి బాబోయ్, రాంప్రసాద్ గారి కోపం వచ్చేసిందిరా. అదిగో కాకర్చేసింది సత్యం. ఒరే తమ్ముడా, నాకింకా కోపం తెప్పించకరా ముండా నువ్వు. మరేంటంటే అనయ్య, నువ్వు కోపం తెప్పించుకున్నా, కోటేశ్వరరావు గారి పెళ్ళాన్ని తెచ్చుకున్నా పీకేదేముండదు. కానీ నేను డిసైడ్ అయిపోయి ఉన్నానంతే. నీకు తెలుసు, ఒక్కసారి నేను ఫిక్స్ అయిపోతే ఈ ఎర్రసీనిగాడి ఎవడు మాట ఇండని. చూసినావా, మళ్ళా కాకర చేసింది సత్యం. శ్రీను, అలా కాదయ్యా, ఇదేం న్యాయమయ్యా? వదినా వదినా, న్యాయమేంది న్యాయము? ఎవరు పవర్ఫుల్ అయితే ఆడిదేగా న్యాయము. ఏటే, బయలుదేరండి, నాకు అనవసరంగా టైం వేస్ట్. నీ సంగతి చెప్తా ముండా, చెప్తా. మా అన్నగాడు ఏంట్రా ఉప్పెక్కువ తింటున్నాడేమో, పౌరుషం పొంగుకొస్తుంటది. ఆయన అంతే కదా బాబు గారు, షార్ట్ టెంపర్. ఏమండి, మీ తమ్ముడు ఎంత చెప్పినా వినడు. మన మిగిలిన భూమి కూడా పోకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం అండి. ఏంటి సరస్వతి? మన కొడుకుని సంక్రాంతికి పట్నం నుండి పిలిపించేద్దాం. వాణ్ణి చదివిస్తుంది ఎందుకు? ఇంటికి కష్టం వస్తే అండగా ఉంటాడనే కదా. నువ్వు చెప్పింది కరెక్టే. ఒరే జనార్దన్, చంపేస్తాన్రా ఈరోజు, చంపేస్తాన్రా నిన్ను. ఏమైంది మూర్తి గారు? ఈ నా కొడుకు మొన్న మా ఇంట్లో ఉన్నప్పుడు చెంబు దొప్పుకెళ్ళాడు. సార్, మరీ చెంబు గురించి గొడవ ఏంటి సార్ చండాలంగా? నీ చెంబు అయితే తెలుస్తుందిరా నీకు, అది నా పిల్లం ఫేవరెట్ చెంబు అంటది. ఈ నా కొడుకు దొబ్బుకెళ్ళినప్పటి నుండి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది అది. అనియా, రే జనార్దన్, నవ్వితే నోటి పళ్ళు రాలుతాయి నా కొడుక. ముందు చెంబిచ్చి మాట్లాడు నువ్వు. అనియా, మీ చెంబు నేను తీలేదు, జానకి లేపిందంట. మరి లేపింది మీ ఫ్యామిలీయేగా, ఇవ్వు నాకు ముందు. అంటే మరి అది ఆ జగ్గుగాడు ఆడుకుంటా అని తీసుకెళ్లి చెంబుకి చిల్లు పెట్టి పాడు చేసాడే. ఎంత పని చేశారా మీరు? ఏం మనుషులరా మీరు? ఒరే, వాడు ఎప్పుడు కుంపలు తగలెట్టే పనులే చేస్తాడా వాడు? ఏ శని టైంలో పుట్టాడో ఏంటో, నా మీద పడ్డాడు పిల్ల సైతాన్గాడు. ఇప్పుడు దీన్ని సెటిల్ చేయాలంటే మనమే కరెక్ట్. సార్, మూర్తి గారు ఎలాగో చెంబు పోయింది అని అంటున్నాడుగా, నష్టపరిహారం తీసుకొని వేరేది కొనుక్కోండి, సింపుల్. ఒరే బేకర్ నా కొడుక, అది నా పిల్లం ఫేవరెట్ చెంబురా, అదే కావాలి నాకు. సార్, కావాలంటే రాదు కదా సార్, ఇలాంటప్పుడే వచ్చింది తీసుకొని గుండె రాయి చేసుకోవాలి. ఇంకా ఇది కూడా కాదంటే తర్వాత ఇంకేది రాదు. సర్లే, అంత నా కర్మ, ఇవ్వు. అలాగే. హలో, చెప్పు బావా. ఒరే వెంకట్రావు, ఎక్కడున్నావు ముండా? ఇంకెక్కడ బావా, ఇంట్లో. సరే, మీరు సంక్రాంతి పండక్కి రేపు బయలుదేరి వచ్చేయండి. అలాగే బావా, వచ్చేస్తాంలే. ఆ ముండా ఎక్కడున్నాడు? ఇగో ఇక్కడే ఉన్నాడు. ఇవ్వు వాడికి. ఒరే అల్లుడు, మీ నాన్న. హలో, ఏంటి నాన్న? ఒరే ప్రసాద్, సంక్రాంతి పండగ కదా, ఊరు వచ్చేయండి. మీ బాబాయ్ ఎర్రసీనుగాడు చాలా ఓవర్ చేస్తున్నాడు ఇక్కడ. ఆడి సంగతి ఏంటో నువ్వే చూసుకోవాలా. నిన్ను చదివించింది అందుకే. నీ బుర్ర అంతా వాడి పెద్దోల్ని తీసుకురా, అర్థమైందా? నాన్న, మరి అది. ఒరే ముండా, ఇంకేం చెప్పకుండా తీసుకురా. అలాగే నాన్న. ఒరే ప్రసాద్, ఒరే ప్రసాద్, ఒరే పనికి మాలనాడా, ఏం చేస్తున్నావురా నువ్వు? క్లాస్ అయిపోయింది, ఇంకా బయలుదేరకుండా ఇక్కడేం ఆలోచిస్తున్నావు నువ్వు? సార్, అది నువ్వు పనికొచ్చేవి ఏం ఆలోచించవని మాకు తెలుసులే, కానీ ఏం ఆలోచిస్తున్నావో చెప్పు.
తెలిసిన ఆఫీసర్స్ ఎవరున్నారు సార్ పిలిచికెళ్ళడానికి? అందుకే చక్కగా చదువుకోవాలనేది. సార్ సొల్యూషన్ ఇవ్వండి అంటే క్లాస్ పిక్కరేంటి సార్ మీరు? నాకు కూడా పండక్కి ఇక్కడ ఉండాలని లేదు. నేను నీతో పాటు వచ్చేస్తాలే. అలాగే మా కాలనీ వాళ్ళని కూడా తీసుకెళ్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్ అని చెప్దాం. మీరు సూపర్ సార్. ఇప్పుడే పిలిచేయండి, ఇక్కడే మాట్లాడేద్దాం. ఆ ఏంట్రా అబ్బాయి హడావిడిగా రమ్మన్నారు? ఏంటో చెప్పండి చిరాగ్గా. ఈ పనికిరానోడి ఊరికెళ్దాం మనం అందరం సంక్రాంతి పండక్కి. సూపర్. ఈ ఖర్చంతా మీదేనా? మామూలుగా ఉండదు. ఎందుకని అడగకుండా ముందు ఖర్చు గురించి అడుగుతావేంట్రా రాముడు? ఖర్చు చూసుకుంటామా అంటే కారణం ఎవడు అడుగుతాడ్రా? వచ్చేస్తాం. మామూలుగా ఉండదు. ఖర్చంతా చూసుకుంటాంలే. అసలు ఎందుకు రావాలమ్మా? వీళ్ళ బాబాయ్తో ల్యాండ్ ఇష్యూ ఉందంట. పండక్కి మనమంతా ఒకరి డాక్టర్, ఒకరు పోలీసు, ఒక ఎమ్మెల్యేలో వెళ్లి ప్రాబ్లం సాల్వ్ చేసి రావాలి. మాకింతమంది సపోర్ట్ ఉందని చెప్పి మా బాబాయిని భయపెట్టొచ్చు. అలాగేనమ్మా. నేను ఎమ్మెల్యే అంటే వచ్చేస్తాను. అయితే నేను పోలీసులా వచ్చేస్తానులే చిరాగ్గా. నాకెప్పటి నుండో రౌడీజం చేయాలంటే చాలా ఇష్టం రా. నేను గుండాయిజం చేస్తాలే. మామూలుగా ఉండదు. అయితే నేను డాక్టర్ గా వచ్చేస్తాలే. మరి నేన్రా అబ్బాయి? నువ్వు మా ఊరోడేగా, నువ్వు డాక్టర్ అంటే ఎవ్వడు నమ్ముడు. నువ్వు మాకు సపోర్ట్ గా వచ్చేయ్. అలాగే. ఒరే ఒక డౌట్ రా. ఏంటి? ఇప్పుడు ల్యాండ్ ఇష్యూకి డాక్టర్లు పోలీసులు అంతా ఎందుకురా? మామూలుగా ఉండదు. మరి అదే మరి తెలివి ఉపయోగించాలనేది. ఒక రౌడీ ఉన్నాడనుకో భయపెట్టి లాక్కోవచ్చు. అదే ఒక పోలీస్ ఉన్నాడనుకో ఏదో సెక్షన్లు చెప్పి భయపెట్టచ్చు. సడన్ గా ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలిందనుకో ఒక డాక్టర్ ఉన్నాడని చెప్పొచ్చు. అన్నిటినీ మించి ఒక ఎమ్మెల్యే మనతో ఉన్నాడంటే సగం గెలుపు మనదే. ఆహా సూపర్ రా అల్లుడు. ప్లాన్ అదిరిపోయింది. పదండి బయలుదేరుదాం. ఒరే అబ్బాయి నాదో కండిషన్ రా. ఏంటి? నేను మాత్రమే రాను, నా ఫ్యామిలీ కూడా వస్తుంది మరి. నీ ఫ్యామిలీతో మాకేం పనిలేదు, నువ్వు మాత్రమే రా చాలు. అది కాదమ్మా, ఫ్యామిలీ అంటేనే వస్తాను నేను, లేదంటే రాను నేను. ఆ రాకులే అయితే. అలాగే ఊళ్ళో భాగవతం ఫోన్ చేసి చెప్పేస్తాను. దుర్మార్గుడా. సర్లే వచ్చి. అలా అయితే నేను ఫ్యామిలీతో వస్తానమ్మా. నేను ఫ్యామిలీతో వస్తా చిరాగ్గా. పల్లెటూరు చూసి చాలా రోజులైంది. శుభ్రంగా ఖర్చు లేకుండా రావాలంటే బాగా సరదాగా ఉంటుంది కదరా మీకు. వెంకట్రావు, నేను సింగిల్ గానే వస్తాలే. డోంట్ వర్రీ. సర్లేండి వచ్చేయండి, ఇంకేం చేస్తాం. మూర్తి, ఇది క్లాస్ అనుకున్నారా లేకపోతే స్కెచ్ వేయడానికి క్లబ్ అనుకున్నారా? ముందు బయటికెళ్ళండి మీరు. ప్రిన్సిపల్ గారు వెళ్తున్నాంలే. నువ్వు నీ బోడీ క్లాస్ రూమ్ ఏదో అరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. యూజ్లెస్ ఫెలో. వచ్చేసారు సరస్వతి, అందరు వచ్చేసారు. ఏంటి బావా బాగున్నావా? బాగున్నాం రా ముండా. అమ్మో వీడేంటి అలా తిడుతున్నాడు? అది మా నాన్న ఊతపదం స్వరూప గారు. ఉమ్, ఉమ్. నాన్నోయ్ బాగున్నావా? నాకేంట్రా బ్రహ్మాండం. ఒరే కన్నా, అమ్మా ఎన్ని రోజులైందోరా నిన్ను చూసి. ఇప్పుడు చూసుకోండి, మామూలుగా ఉండదు. అమ్మా మన కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళే. ఇతను రాముడు, పెద్ద రౌడీ. నమస్కారం. మామూలుగా ఉండదు. ఈయన మూర్తి గారు, పెద్ద డాక్టర్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఈయన చిరాకు చంద్రశేఖర్, పోలీస్. నమస్తే చిరాగ్గా. ఈయన ప్రెసిడెంట్ గారు, మన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారా? మరి ప్రెసిడెంట్ అంటావేంటి? నాన్న ఆయన ముందు ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. మేము ఆయన్ని ప్రెసిడెంట్ అనే పిలుస్తాం. నమస్తే అమ్మా. నమస్కారం. రండి భోజనాలు మొదలెట్టండి. ఒరే ఈరభద్రం, నా తమ్ముడు ఎర్రసీను ముండా కొడుక్కి చెప్పు, పట్నం నుండి వచ్చిన వాళ్ళకి సాగు భోజనాలు పెడుతున్నానని చెప్పు. చావు భోజనాలేంట్రా? అమ్మో అమ్మో వీడెవడమ్మా అతిథులకి రావగానే చావు భోజనాలు పెడుతున్నాడు. చావు భోజనాలేంటి చిరాగ్గా? చిచ్చిచ్చి రాంప్రసాద్, ఏంటి చావు భోజనాలేంటి చండాలంగా? ఒరే ఏమనుకుంటున్నారా మమ్మల్ని? మామూలుగా ఉండదు. ఆరే మీ ముండా కొడకల్లారా, ఆడికి చెప్పింది మాట వరుసక. ఎవడు సచ్చాడని చావు భోజనాలు పెడతాను మీ దుంపతెగ కాకపోతే. నీ తమ్ముడు చావుకి అడ్వాన్స్ గా పెడుతున్నావేమో కదా. అలాంటివేవ్ లేవు కానీ ముందు భోజనం చేయండి, అయ్యాక ల్యాండ్ దగ్గరికి వెళ్దాం. మామూలుగా ఉండదు. యారా కుంటోడా, ఆడేంట్రా తిరునాళ్ళకి తీసుకెళ్తున్నట్టు అంతమంది వేసుకొస్తున్నాడు? మనమా దేవుడు కాదు, పోన్ దీవిద్దాం అంటే మనసు ఒప్పదు.
బాబాయ్ ఇదేం బాలేదు. ఏంటి పంపు షెడ్డా? ఎహే, నువ్వు మా ల్యాండ్ పట్టుకుంది. ఇదంతా ఇక్కడతో వదిలేయ్. నేనెక్కడ పట్టుకున్నానరా వదిలేయమంటావు? అదేమైనా మా కుంటోడి కోడిపుంజా లేక సరోజ చీరకొంగ? చూసావా కాకరసేసింది. సత్యం, ఏదేమైనా మన కాకి టైమింగ్ చాలా కరెక్ట్ ఉంటదిరా. మన మనుషుల కన్నా కాకులే మేలు. పట్టుకుండి వదిలేయంటే గొడవలు ఆపేసి నీతి నువ్వు చూసుకో అని అర్థం. ఎదవ ఏటకారాలు ఇంకా మానుకోలేదు నువ్వు. సొమ్ము ఒకటిది సోకొకటిది అయినప్పుడు పువ్వుకి పౌడర్ రాసుకొని వచ్చిందంట. ఏం కానిది నీళ్ళంటిది. మేమంతా ప్లానింగ్ తో వచ్చాం. ఆఫీసర్స్ అందరు ఉన్నారు. నువ్వు ఒప్పుకుంటే సరే, లేదంటే మేమేం చేస్తామో మాకే తెలీదు. ముందు ఏం చేస్తారో తెలుసుకోండిరా, ఆ తర్వాత చూసుకున్నాం. అయితే ఛాలెంజ్ బాబాయ్. ఆ చిరంజీవి ఛాలెంజ్ ప్రపంచంలో ఎన్ని